మధ్య ఈశాన్య భారతాల్లో ఎన్నికలు ముగిశాయి. మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రం మిజోరాంలలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మధ్యప్రదేశ్లో గత ఎన్నికల కంటే ఓటింగ్ శాతం పెరిగింది. మిజోరాంలో మాత్రం గత ఎన్నికలతో పోలిస్తే తగ్గింది. మధ్యప్రదేశ్, మిజోరాంలలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. నిన్న జరిగిన పోలింగ్తో రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు పూర్తయ్యాయి. మధ్యప్రదేశ్లో 74.6%, మిజోరాంలో 75% ఓటింగ్ నమోదైంది. మధ్యప్రదేశ్లో 2013 ఎన్నికల్లో 72.7% ఓటింగ్ నమోదు కాగా ఈసారి 2% పెరిగింది. 2013లో మిజోరాంలో 81% పోలింగ్ జరగ్గా ఈ ఎన్నికల్లో తగ్గింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. మధ్యప్రదేశ్లో కొన్ని చోట్ల ఈవీఎంలు ఇబ్బంది పెట్టాయి. 2236 ఈవీఎంలను రీప్లేస్ చేశారు. చాలా చోట్ల వీవీప్యాట్ మెషిన్లను కూడా మార్చాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3% వీవీప్యాట్లను మార్చినట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ప్రముఖులంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బుదినిలో కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పూజలు చేశారు. నర్మదా నదికి హారతి ఇచ్చారు. తర్వాత తన సొంతూరు జైట్లో ఓటు వేశారు. తమ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లాయన్న చౌహాన్ బీజేపీ విజయం ఖాయమన్నారు. यही है विकास की और जनता के कल्याण के। प्रो इनकम्बेंसी है मध्य प्रदेश में। जनता भारतीय जनता पार्टी के साथ है, शिवराज से प्यार करती है, भारतीय जनता पार्टी से प्यार करती है। मोदी जी पूरे देश की श्रद्धा के केंद्र है। मध्य प्रदेश में और देश की राजनीति में भी कभी ये हुआ नहीं कि पर्सनल अटैक करें। మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్నాథ్ చింద్వారాలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. యువ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా గ్వాలియర్లో ఓటు వేశారు. గ్వాలియర్లోనే కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా ఓటు వేశారు. కాంగ్రెస్ 140 సీట్లు గెలుస్తుందన్నారు కమల్నాథ్. ఓటింగ్ వన్ సైడ్ అయిందని, తాము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామన్నారు. देखिए, मैंने तो कहा था कि हमारी 140 सीटों से ज्यादा आएगी, पर आज के मतदान, आज की सूचनाओं के बाद बड़े ताज्जुब का परिणाम भी आ सकता है। जनता को आज मौका मिला है, मध्य प्रदेश के मतदाताओं को आज मौका मिला है भारतीय जनता पार्टी को जवाब देने का। రెండు రాష్ట్రాల్లోనూ ఓటింగ్ ముగియడంతో గెలిపేవరిదన్న డిస్కషన్ మొదలైంది. మధ్యప్రదేశ్లో 4వ సారి అధికారం కోసం బీజేపీ పోరాడింది. మిజోరాంలో 3వ సారి అధికారం సాధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది.